హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉప్పు, కారం, మసాలా. నేను మీ అర్చన. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కరకరలాడే ఫంక్షన్ స్టైల్ దొండకాయ పకోడీ అండి. ఎలా చేద్దామో చూసేద్దామా? దీనికోసం నేను పావు కేజీ దొండకాయలు తీసుకున్నానండి. ముందుగా వీటిని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దొండకాయలకి రెండు వైపులా ఉండే తొడిమలను కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దొండకాయని సన్నని పలుచని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఒక కార్నర్ నుంచి కట్ చేస్తుంటే ముక్కలు సన్నగా వస్తాయండి. అలాగే చాకు కూడా జారదు. నార్మల్‌గా స్ట్రెయిట్‌గా పెట్టి సన్నగా కట్ చేద్దామని చూస్తుంటే చాక్ అనేది చేతి మీదకొస్తుందండి. అందుకే సైడ్ నుంచి కట్ చేస్తే కంఫర్ట్‌గా ఉందండి. ఎవరికైనా యూజ్ అవ్వచ్చేమోనని చెప్తున్నానండి. ఇప్పుడు ఈ సన్నగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని ఒక బౌల్‌లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకుంటున్నానండి. ఈ 2 పిండిలు ఈక్వల్ క్వాంటిటీలో వేస్తే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. ఒకవేళ శనగపిండి క్వాంటిటీ ఎక్కువైతే మాత్రం పకోడీ నార్మల్‌గా మెత్తని పకోడీలా అయిపోతుందండి. అంత క్రిస్పీగా అయితే ఉండదు. ఇందులోనే రుచికి తగ్గ ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలండి. మనం వేసిన పిండిలు, ఉప్పు, కారం అన్నీ ముక్కలకు పట్టేలాగా బాగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత నీళ్ళను ఎక్కువగా ఒకేసారి వేయకూడదండి. జస్ట్ ఇలా చిలకరించుకోవాలంతే. పిండనేది ముక్కకు బాగా పట్టేలాగా. ఇప్పుడు వీటిని వేయించుకోవడం కోసం స్టవ్ పైన పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలండి. ఆయిల్ వేడవగానే మనం కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇలా విడివిడిగా ఆయిల్‌లో వేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవడమేనండి. ఈ పకోడీ మనకు అన్నంలోకి చాలా బావుంటుందండి. రసం, పప్పు, సాంబార్ చేసినప్పుడు ఎప్పుడైనా సైడ్ డిష్‌లా ట్రై చేయండి. ఇదే విధంగా మిగిలిన దొండకాయ ముక్కలన్నిటిని కూడా పకోడీలా వేసుకోవడమేనండి. ఇప్పుడు కొన్ని శనగ పలుకులను తీసుకొని వేయించుకుంటున్నానండి. ఇలా వేయించిన శనగ పలుకులను వేయడం వల్ల పకోడీ తింటుంటే పలుకులు మధ్య మధ్యలో తగులుతూ చాలా బావుంటుందండి టేస్ట్ అనేది. అలాగే కొన్ని కరివేపాకులు కూడా వేయించి వేస్తున్నానండి. మీకు నచ్చితే ఇలాగే పచ్చిమిర్చి చీలికలను కూడా వేయించి పకోడీలో వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు. ఇంతేనండి మన టేస్టీ దొండకాయ పకోడీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.